మెదడులో రక్త కణాలు బ్లాక్ అయిపోవడం వల్ల శరీరం చచ్చిబడిపోయి మంచాన పడిన కాకినాడ రూరల్ గోపీకృష్ణ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ వాసంశెట్టి ప్రసన్న కుమార్ కి సీఎం సహాయ నిధి ద్వారా అన్ని విధాలుగా ఆదుకోవాలని సామాజికవేత్త దూసలపూడి రమణరాజు కోరారు. వివేక అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో బాధితుడు వాసంశెట్టి ప్రసన్న కుమార్ కు 26 కేజీల బియ్యం ఆర్థిక సహాయం ప్రముఖ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా దూసలపూడి మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ద్వారా సీఎం సహాయ నిధికి ప్రొఫార్మా దాఖలు చేసిన దృష్ట్యా ఇప్పటికే 8 లక్షల రూపాయల వైద్యాన్ని ప్రైవేటుగా చెల్లించి పొందారని, మరో 2 లక్షలు ఖర్చయ్యే పరిస్థితి ఉన్నందున సీఎం కార్యాలయం నుండి సహాయ నిధి సహకారం 10 లక్షలు సకాలంలో కల్పిస్తే వీరి వెతలు తీరతాయన్నారు. అదేవిధంగా జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు దాతలు బాధితుని కుటుంబానికి పోషణ సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివేక అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు పెంకే నూకరాజు, కార్యదర్శి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కలెక్టర్ గారిని కలిసే అవకాశం కలగలేదు. మరి రాబోయేటువంటి గ్రీవెన్స్ లో వీరు అర్జీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్తున్నారు కాబట్టి మరి పెద్ద మనసు కలిగినటువంటి కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి సమక్షానికి పంపించి వీరికి సకాలంలో వచ్చేటువంటి వైద్య సహాయం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరుతా ఉంది. అదేవిధంగా వివేక అభ్యుదయ సమితి ఆధ్వర్యాన మరి వారికి నగదుని అదేవిధంగా ఈ యొక్క బియ్యాన్ని వారికి అందజేసి మరి మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ స్వామి వివేకానంద ఏదైతే చెప్పారో దాన్ని ఆదర్శప్రాయంగా తీసుకుని వెంకే నూకరాజు గారు అదేవిధంగా వెంకన్న గారు ఈ యొక్క మరి పేదవారికి సాటి తోటి సామాన్యులకి ఆదుకునేటువంటి కార్యాచరణ కార్యక్రమంలో మరి నన్ను పిలిచి వారికి అందించడం అనేటువంటిది చాలా మరి మంచి పరిణామం. మరి ఈ విధంగా మరి తోటివారు కానీ సాటివారు కానీ ఎవరైనా కూడా ఆపదలో ఉంటే ఆదుకునేటువంటి వాతావరణానికి మానవ సేవగా మాధవ సేవగా భావించి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలి. ఇప్పుడు ఈ కుటుంబం మరి కాకినాడ రూరల్ గోపీకృష్ణ కాలనీలో ఉంటున్నారు. మరి అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. మరి వీరికి నిత్యావసర సరుకులు కానీ ఆర్థిక సహాయం కానీ అదేవిధంగా మందులు కానీ మరి ఏ సహాయం అయినా సరే కూడా వారికి ఇచ్చినట్లయితే మరి తన భర్తని మరి తిరిగి కోలుకునేటువంటి స్థితికి తెచ్చుకునేటువంటి అవకాశాన్ని అందరూ కూడా కల్పించాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి జనసేన మరి అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మరి పిఠాపురానికి వచ్చేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నెలలోని వారు కూడా మరి దీన్ని పరిశీలన చేసి వారు కూడా వీళ్ళకి చేయూతిచ్చేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం హృదయపూర్వకంగా వారిని కోరి ప్రార్థిస్తాం.